వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. శ్రీనివాస్ సార్ కి మీ అందరి కోసం ఎంత కష్టపడ్డారు, ఎన్ని ఫోన్ కాల్స్ చేశారు, మా వరకు రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది అనేది మాకే తెలుసు. అండ్ ఏ రోజు నిరుత్సాహపడలేదు. ఒక రోజు వస్తాయని, ఒక రోజు ఇంకొంచెం డిలే అవుతుందని, ఇంకొన్ని రోజుల్లో వస్తుందని, వచ్చే వరకు కూడా ఊరుకోలేదు. వచ్చాకే ఆయన ప్రశాంతంగా నిద్రపోయారని నేను అనుకుంటున్నాను. అసలు ఒకటి రోటరీ, సో రోటరీ తరఫున సికింద్రాబాద్ లేడీస్ సర్కిల్ తరఫున మనం వెళ్ళంగానే ఫస్ట్ అసలు రీచ్ అవ్వగానే చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి మనం చేద్దాము. సో అలా చెప్పడం కూడా ఎంతో గొప్పతనం ఉండాలి. ఫస్ట్ అసలు మనం కన్సిడర్ చేద్దాము, చూద్దాము, ఇద్దాము. సో ఇచ్చే వరకు కూడా అసలు ఊరుకోలేదు. సో బిగ్ థ్యాంక్ యూ టు శివాని మేడం. సరే, అందరూ చాలా చెప్పేశారు ఆల్రెడీ, ఎలా చూసుకోవాలి, ఈ రావటం వల్ల మీకు ఎలాంటి హెల్ప్ అవుతుంది అవన్నీ మీకు వాళ్ళందరూ చెప్పేశారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సైకిల్స్ ఇచ్చిన మేడం ఉన్నారు కదా, శివాని తిగ్రేవాల్ గారు, వాళ్ళు ఏమంటున్నారంటే ఇంత వెల్ ఆర్గనైజ్డ్, ఇంత డిసిప్లిన్ స్కూల్, తర్వాత ఇంత ఉత్సాహంగా ఉన్న పిల్లల్ని చూడడం ఇదే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందని చెప్పారు. తర్వాత మేడం ఏమంటున్నారంటే సైకిల్స్ ని, అంటే మీకు సైకిల్స్ ఇచ్చింది మీరు ఆన్ టైం స్కూల్కి రావడానికి కదా, సో ఆన్ టైం రావాలి, మీరు బాగా కష్టపడాలి, చక్కగా చదువుకోవాలి, అండ్ పెద్ద హైట్స్ కి రీచ్ అవ్వాలి మీరు అందరూ లైఫ్ లో అని చెప్తున్నారు. చెప్పే మెసేజ్ ఇది. సరే, ఇవన్నీ పక్కన అటుంచితే నేను ఒక్కటే చెప్పేస్తాను జస్ట్ 2 minutes లో. సో ఇప్పుడు ఎక్కడికి రావాలనుకుంటాం, సైకిల్ పొద్దున మీరు తీయంగానే స్కూల్కి కదా. సో అలాగే మనం లైఫ్ లో కూడా ఒక గోల్ పెట్టుకోవాలి, మనం ఇది అవ్వాలి. ఇప్పుడు నేను పోలీస్ అవుతాను, నువ్వేమవుతావు? టీచర్ అవుతావు. వెరీ గుడ్. నీ పేరు? నైస్. నువ్వేమవుతావు? వెరీ గుడ్. సో అట్లా అందరూ ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ రీచ్ అవ్వాలి. సైకిల్ తో స్కూల్ రీచ్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్, మన లైఫ్ లో మన గోల్ రీచ్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళ ఎలక్ట్రానిక్స్ నుంచి శివాని మేడం. సో ఒక స్పెషల్ థ్యాంక్ యూ టు శివాని మేడం. మీ మీద నమ్మకం పెట్టుకొని మీకు బాగా చదువుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు మీకు సైకిల్ ఇస్తున్న వాళ్ళ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా వమ్ము చేయొద్దని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటువంటి పిల్లలందరూ కూడా బీపీఎల్, బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి పిల్లలే వస్తారు. వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా దాదాపు చాలా వరకు నాన్ లిటరేట్స్ వాళ్ళు ఉంటారు. ఆ పిల్లలందరికీ కూడా ఒక మంచి బంగారు భవిష్యత్తు అందించాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మాత్రం మీకు సైకిల్ ఇవ్వడం ఇస్తుంది. వాళ్ళని మీరు దాన్ని వినియోగించుకొని, వాళ్ళు మీ మీద ఎలాంటి నమ్మకం పెట్టుకొని, ఇలాంటి ఆశయం పెట్టుకొని వాళ్ళ ఆశయాన్ని ఖచ్చితంగా మీరు నెరవేర్చాలి, మన జిల్లాకు కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. గత సంవత్సరంలో కంటే మనకి ఎట్లయితే 10th క్లాస్ రిజల్ట్ మనకు బాగా మంచి ప్లేస్ లో ఉన్నాము, ఈ సంవత్సరం కూడా అదే విధంగా రావడానికి ఉపాధ్యాయులందరూ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీకు ఆల్రెడీ స్పెషల్ క్లాసులు కూడా సాయంత్రం టైంలో కూడా స్పెషల్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మార్నింగ్ సెషన్ కూడా మనం పెట్టాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. అది ఇంకా కొద్ది త్వరలోనే మనకు ఆ మార్నింగ్ స్పెషల్ క్లాస్ కూడా పెడతాం. ముఖ్యంగా పేరెంట్స్ అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఒక 2 విషయాలు చెప్పాలి అనుకుంటున్నా. ఎందుకంటే ఒక్క 1 day 2 days హాలిడేస్ వచ్చినాయంటే మన ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటువంటి పిల్లలు ఒక వారం రోజులు 10 రోజులు రారని చెప్పేసి ఒక అపవాదు. ఇక్కడ పెళ్లిలకు కావచ్చు, ఇంకా ఫంక్షన్లకు కావచ్చు, అమ్మమ్మ ఇంటికో అత్తింటికో ఎక్కడికో పోతే కూడా అసలు రారు వారం 10 రోజుల దాకా అని చెప్పేసి అటెండెన్స్ వస్తుంది, మంచి అనేది రాదు. దయచేసి మీ పిల్లలను ఫస్ట్ సెల్ ఫోన్ కు దూరంగా ఉంచండి. సెల్ ఫోన్ కు అడిక్ట్ కావద్దు. అయినట్టయితే అది రేపు వాళ్ళ యొక్క భవిష్యత్తుకే ప్రమాదం వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి అవాయిడ్ కావాలి. అది మీరు చేసేటువంటి 2వ పని. ఈ 2 పనులు ఖచ్చితంగా చేస్తే మీ పిల్లవాళ్లకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. ఆ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు, మంచి బంగారు భవిష్యత్తు మా టీచర్లు ఇచ్చేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఈ 2 కూడా మీకు ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాం. కాబట్టి దయచేసి అది పాటిస్తారని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.